వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 గౌరవ కలెక్టర్ గారు ప్రకటించినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్ ప్రక్రియ చూసినట్టయితే జనగామ జిల్లా పరిస్థితి చూసినట్టయితే 241 గ్రామ పంచాయతీలు ఉంటే 100% ఎస్టీలు 39 గ్రామ పంచాయతీలు పోగా మాకు బీసీలకు 27% రావాల్సి ఉండే, కానీ బీసీలకు 45 మాత్రమే రిజర్వ్ చేయడం జరిగింది. అందులో చూసినట్టయితే 17% మాత్రమే బీసీలకు ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వము బీసీలకు 2018లో 27% ఇవ్వడం జరిగింది. 27% ప్రకారంగా 50% రిజర్వేషన్లు మించొద్దనే కోర్టు ఆదేశాల ప్రకారంగా మన జీవో నెంబర్ 46 విడుదల చేయడం జరిగింది. కానీ ప్రభుత్వము ఏ రకంగా ఏ పద్ధతిలో ఈ రిజర్వేషన్లు ఇచ్చిందో అర్థం కావడం లేదు. ఏ రకంగా చూసినా కూడా బీసీలకు రావాల్సినటువంటి రిజర్వేషన్లు జనగామ జిల్లాలో కానీ, స్టేషన్ కనుపూర్ నియోజకవర్గంలో కానీ, జఫర్గఢ మండలంలో కానీ, స్టేషన్ కనుపూర్ మండలంలో కానీ, చిర్పూర్ మండలంలో కానీ ఏ మండలంలో చూసినా కూడా బీసీ రిజర్వేషన్లకు యాజ్ పర్ రూల్స్ ప్రకారం కూడా రిజర్వేషన్లు కేటాయించడం జరగలేదు. కాబట్టి తక్షణమే ఈ గెజెట్ను రద్దు చేయాలి. రద్దు చేసి మా బీసీలకు ఏ విధంగా అయితే వాటా రావాల్సినదో మా వాటా ప్రకారంగా 2018లో ఏ విధంగా అయితే ఎంత పర్సెంటేజ్ ప్రకారంగా బీసీలకు రిజర్వేషన్ ఇచ్చి గ్రామ పంచాయతీలకు రిజర్వేషన్ ఇవ్వడం జరిగిందో ఆ రిజర్వేషన్ ప్రకారంగానైనా కూడా మాకు ఇవ్వాలనేది మేము బీసీల పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈరోజు స్టేషన్ గన్పూర్లో చూసినట్టయితే గన్పూర్ మండలంలో 15 గ్రామ పంచాయతీ సర్పంచులు ఉంటే 2 మాత్రమే బీసీలకు కేటాయించడం జరిగింది. చిల్పూర్లో చూసినట్టయితే బీసీలకు 2 మాత్రమే కేటాయించడం జరిగింది. జఫర్గఢ్లో చూసినట్టయితే 21 గ్రామ పంచాయతీలు ఉంటే 3 మాత్రమే బీసీలకు కేటాయించడం జరిగింది. ఇంకా దారుణం ఏంటంటే నర్మడ మండలాన్ని చూసినట్టయితే మండలం వ్యాప్తంగా ఒకే ఒక బీసీ స్థానాన్ని సర్పంచ్ కేటాయించడం జరిగింది. ఇంతకంటే దారుణం ఇంకేగానే ఉన్నా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. కాబట్టి తక్షణమే ప్రభుత్వము దిగివచ్చి ఈ గెజెట్ను రద్దు చేసి ఈ ఎలక్షన్స్ను రద్దు చేసి యాజ్ పర్ రూల్స్ ప్రకారంగా మీరు ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారంగానైనా బీసీలకు 27% రిజర్వేషన్ ఇచ్చి ఆ రిజర్వేషన్ ప్రకారంగా పంచాయతీలు కేటాయించి ఆ రిజర్వేషన్ ప్రకారంగానే గెజెట్ ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాము. లేని పక్షంలో బీసీలు అందరము రేపటి నుండి ధర్నాలు రాస్తారోకోలు చేసి ప్రభుత్వాన్ని ఎక్కడెక్కడ స్తంభింపజేస్తామని హెచ్చరిస్తా ఉన్నాము. జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై బీసీ. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.